ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు తర్వాత బర్త్డే పార్టీస్కు తర్వాత చిన్న చిత్క ఈవెంట్స్ అండ్ పబ్లిక్ షోస్కి ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడ నేను కింద ఒక నెంబర్ అయితే చూపిస్తాను ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు ఈవెంట్స్కు ఇలా ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ అంటే లైవ్ సింగింగ్ ఈవెంట్ ఏవైనా మీరు పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళైతే మీకు వచ్చి ఆర్కెస్ట్రాస్ అయితే చేస్తారనమాట. మీకు ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కావాలంటే డెఫినెట్గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్ అయితే ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఆ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా మీరు ఇన్స్టాంట్గా అయితే పొందొచ్చు అనమాట. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ మన దగ్గర ఈరోజు ఒప్పో F15 మొబైల్ అయితే ఉందన్నమాట. ఇది చూసినట్టయితే మనకు అన్బాక్సింగ్ కాదు, కాకపోతే ఇది మనకు అన్బాక్సింగ్ టైప్లోనే వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఈ యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది నా కోసం కాకుండా నేను డైరెక్ట్గా మీకోసం అయితే ఇస్తున్నాను అనమాట. సో స్పెసిఫిక్గా ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏమంటే నేను ఇంతకుముందు కూడా ఒక గివ్ అవే వీడియో అయితే చేశాను. అది చూసినట్టయితే మనకు ఇంకా కండిషన్స్ అయితే ట్రూ కాలేదు. సో అది అయిపోయిన వెంటనే నేను ఇది ఇద్దామని అనుకున్నాను అనమాట. కాకపోతే అది చూసినట్టయితే ఇంకా టైం పట్టేలా అయితే ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో ఏమంటే ఈ యొక్క ఒప్పో F15 గురించి కంప్లీట్గా మాట్లాడుకుని అండ్ దీని యొక్క అన్బాక్సింగ్ ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మీరు డెఫినెట్గా ఈ యొక్క గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలన్నమాట. ఇది సేమ్ మీరు లైక్ కూడా చేయాలి. అండ్ దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను మీకు చివరిలో అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది, తర్వాత దీని యొక్క సెల్ఫీ వీడియో ఎలా ఉంటుంది, దీని యొక్క డిస్ప్లే ఏంటి, తర్వాత సిమ్ కార్డు ఎన్ని వేసుకోవచ్చు ఎన్ని లేదు, అండ్ దీని యొక్క ప్రాసెసర్ ఎలా ఉంటుంది, తర్వాత మనకు ఇది గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, ఇలా మనకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మీ యొక్క ప్రతి డౌట్ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క మొబైల్ని బూటప్ అయితే చేద్దాం. అంటే మనం ఈ యొక్క మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒప్పో అని కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకు పైన ఒప్పో అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అక్కడ మనకు రాస్ అయితే ఉంది. సో చూద్దాం, ఇది ఒకసారి మనకు ఆన్ అయిపోయిన తర్వాత దీని యొక్క చరిత్ర ఏంటో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఆన్ అయ్యే లోపల ఇది చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క యూ షేప్ నాస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు దీంట్లో 4GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉంటుంది. అండ్ 4025 mAh బ్యాటరీతో ఉంటుంది. అలాగే మనకు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే మనకు MediaTek Helio E70 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ మీకు Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు 6.4 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు మంచి అడ్వాంటేజ్ కిందకే వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు కేవలం మనకు వచ్చేసి 14,280 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మొబైల్ అయితే మనకు ఫైనల్గా బూటప్ అయితే అయిపోయింది. సో బూటప్ అయిపోయిన వెంటనే మనకు మొబైల్ ఈ రకంగా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు కింద చూసినట్టయితే 3.5mm జాక్ ఉంటుంది. అలాగే మనకు పక్కన చూసినట్టయితే ఈ యొక్క Type-C యొక్క కేబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ పక్కన చూసినట్టయితే మనకు ఈ యొక్క పోర్ట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు మైక్రోఫోన్ అయితే ఇచ్చారు నాయిస్ క్యాన్సలైజేషన్ కోసం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక్క పవర్ బటన్ తప్ప మనకు ఏమీ కనిపించడం అయితే లేదు. అండ్ టాప్లో చూసినట్టయితే మనకు ఏం లేదు, ఇక్కడ మనకు సింగిల్ మైక్రోఫోన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇటు పక్క చూసినట్టయితే మీకు ఒక వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు కలర్లో సరిగా కనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక సిమ్ ట్రే కూడా ఉంది. అండ్ ఈ యొక్క సిమ్ ట్రే కూడా మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో మీరు 2 సిమ్ కార్డులు ప్లస్ మెమరీ కార్డ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను. సో ఈ రకంగా మనం 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ అయితే సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి మనకు మొబైల్ ఆన్ అయింది కనుక ఒకసారి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో సెట్టింగ్స్లో వెళ్ళి మనకు కింద అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాం. అబౌట్ ఫోన్లో ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే దీని యొక్క ర్యామ్ పుట్టు పూర్వతరాలు అన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఇది చూసినట్టయితే మనకు Android 10 అప్డేట్తో ఉంటుంది. అండ్ దీని యొక్క ర్యామ్ చూసినట్టయితే 8GB ర్యామ్ అయితే ఉంది. అండ్ మనకు కంప్లీట్గా 128GB స్టోరేజ్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో మనకు 76GB అయితే మిగిలి ఉంది. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ చూసినట్టయితే మనకు ఒప్పో F15 మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో చూసినట్టయితే మనకు ఎలాంటి సిమ్ కార్డ్స్ అయితే లేవు. అండ్ ఎప్పుడు చూసినట్టయితే ఫైనల్గా ఈ యొక్క మొబైల్ విషయానికి అయితే వద్దాం. సో ఈ యొక్క మొబైల్ డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.4
ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మనకు చాలా సూపర్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. మీకు టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత వీడియో వాచ్ చేసేటప్పుడు ఈ యొక్క వాచింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి అడ్వాంటేజ్ లేవనే చెప్పుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు డిస్ప్లే పరంగా బాగా ఉండాలంటే. తర్వాత ఈ యొక్క మొబైల్ మనకు పట్టుకోగానే ఏం తెలుస్తుందంటే మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్ ఉంది. అట్ ది సేమ్ టైం మనకు చాలా స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే స్లిమ్ మొబైల్ అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే చాలా మంచి ఈ యొక్క ఫోన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు కంప్లీట్గా గ్లాస్తో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకు గ్లాస్ అయితే కాదనమాట. ఇది వచ్చేసి మనకు పాలికార్బోనేట్ అయితే యూస్ చేస్తారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీ విత్ చుట్టూ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా 4 కెమెరాస్ ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ పక్క చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డ్యువల్ టోన్ ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఈ యొక్క 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు డిస్ప్లే కూడా చాలా సూపర్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం జరుగుతుంది. అలాగే మనకు ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. అలాగే మీకు పాస్వర్డ్ లాక్ కూడా మీరైతే సైమల్టేనియస్గా అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇందులో కూడా మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన అది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటాయి. ఫస్ట్ 48 MP వచ్చేసి మీకు f1.8 అపాచర్తో అయితే ఉంటుంది. తర్వాత 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2 MP మ్యాక్రో అండ్ 2 MP యొక్క డెప్త్ సెన్సార్ కోసం అయితే ఇచ్చారు. అండ్ యొక్క ఫ్రంట్ ఈ యొక్క యూ షేప్ నౌస్లో ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మీకు 16 మెగాపిక్సెల్తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు f2.0 అపాచర్తో అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్ అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీకు ఎటువంటి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఈవెన్ మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చింటే చాలా బాగా అయితే ఉండేది. సో ఏం చేద్దాం దీనికైతే ఇవ్వలేదు. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుందని వీళ్ళైతే చెప్పారనమాట. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే మనం వీడియో తీసినప్పుడు ఏదైతే షేకినెస్ ఉంటుందో సో అవుట్పుట్ అనేది మనకు చాలా స్మూత్గా గింబల్తో తీసిన విధంగా అయితే ఉంటుందన్నమాట. దీనికే మనకు EIS సపోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత చూసినట్టయితే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మనకు ప్రాసెసర్ అయితే మరీ అంత మంచిది కాదని చెప్తాను. సో గేమర్స్ ఎవరైతే ఉంటారో సో గేమర్స్ కోసం చూసినట్టయితే సపరేట్గా అంత బాగా అయితే ఏమి ఉండదు. అండ్ 12 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు కంప్లీట్గా Android 10 ఎక్స్పీరియన్స్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ GPU గురించి చూసినట్టయితే మనకు Mali G72 యొక్క GPU అయితే ఇచ్చారు. దీంట్లో మీకు కంప్లీట్గా 4GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్కి అయితే ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉండే చూసినట్టయితే మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట. అండ్ దీంతో పాటు మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి దీంతో పాటు మీరు సపరేట్గా ఈ యొక్క స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు సపరేట్గా ఈ యొక్క మెమరీ కార్డ్ వేసుకొని మీ యొక్క స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 4025 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్గా 1 full day ఛార్జింగ్ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు. అండ్ మీరు అస్తమానం గేమింగ్ ఆడే వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఆఫ్టర్నూన్ కల్లా మీకు మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకు కింద చూసినట్టయితే Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ ఉంటుంది అనమాట. దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు కేవలం 50% వచ్చేసి 30 minutesలోనే ఎక్కడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క కెమెరా టెస్ట్ చేద్దాం, అలాగే వీడియో టెస్ట్ చేద్దాం. తర్వాత సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మనం అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను Oppo F15 దీని యొక్క సెల్ఫీ యొక్క కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే నేను 720p యొక్క రిజల్యూషన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నేను 1080p రిజల్యూషన్లో అయితే చూస్తాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మీకు డైనమిక్ రేంజ్ అలాగే చూసినట్టయితే దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీని యొక్క ఇప్పుడు నడుస్తున్నాను కాబట్టి దీని యొక్క స్టెబిలిటీ ఎలా ఉందో మీరైతే గెస్ చేయండి అండ్ జడ్జ్ కూడా చేయండి. ఇప్పుడు చూసినట్టయితే నేను ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్లో అయితే తీస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క వీడియో నేను అదే 16 మెగాపిక్సెల్తో అయితే తీస్తున్నాను. అండ్ ఇది చూసినట్టయితే మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అనమాట. అంటే మనకు 1080p రెజల్యూషన్. అండ్ మీరు ఒకసారి స్టెబిలైజేషన్ అలాగే మనకు చూసినట్టయితే డైనమిక్ రేంజ్ కూడా మీరైతే చెక్ చేయండి. సో డెఫినెట్గా మనకు చాలా వైడ్ యాంగిల్గా అయితే కనిపిస్తుంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ మీరు కూడా జడ్జ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే నేను బ్యాక్ సైడ్ కెమెరాస్తో కూడా రికార్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే నేను బ్యాక్ సైడ్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది చూసినట్టయితే మనకు కంప్లీట్గా 720p రెజల్యూషన్లో అయితే షూట్ చేస్తున్నాను అనమాట అదే ఒప్పోలో. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు 48 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కంప్లీట్గా చూసినట్టయితే 1080p. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టయితే నేను అదే 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p అంటే ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు డైనమిక్ రేంజ్ అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా చెక్ చేయండి. అట్ ది సేమ్ టైం నేను నడుస్తున్నాను కాబట్టి స్టెబిలిటీ కూడా చెక్ చేసుకోండి. ఇది దీని యొక్క ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ రికార్డింగ్ అనమాట.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను కింద నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి డైనమిక్ రేంజ్ కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ పైన మనకు క్లౌడ్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అండ్ కలర్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ యొక్క ట్రీస్ కలర్ చూసుకుంటేనే మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క కలర్స్ అనేవి మనకు ఏ రకంగా చేంజ్ అవుతున్నాయో. అండ్ ఈ యొక్క క్లౌడ్స్ కూడా చెక్ చేసుకోండి మీరు ఒకసారి. క్లౌడ్స్ అనేవి కూడా మనకు ఏ రకంగా అయితే చేంజ్ కావడం లేదు. సో ఎనీహౌ ఇదనమాట మనకు లో యాంగిల్ నుంచి వీడియో షూట్ చేసింది. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క స్పీకర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకు పైన ఉంటాయి స్పీకర్స్ అండ్ మనకు కింద కూడా స్పీకర్స్ అయితే ఉండటం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క ఫైరింగ్ స్పీకర్స్ అనేవి మనకు ఫ్రంట్ నుంచి అలాగే కింద నుంచి రావడం ద్వారా మనకు 360 సౌండ్ డిగ్రీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఫస్ట్ చూసినట్టయితే మనం ఈ యొక్క కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. అండ్ కెమెరా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. ఫోటో మోడ్ మీరు అప్ టు 5x వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది చూసినట్టయితే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. అండ్ ఇది చూసినట్టయితే మనకు డిఫాల్ట్గా వచ్చింది 1x జూమ్. అండ్ ఇది చూసినట్టయితే మనకు 2x జూమ్. అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకు 5x జూమ్ అనమాట. సో పర్లేదు, మనకైతే క్వాలిటీ మరీ అంత బ్లర్ కాకుండా చాలా బాగా అయితే చూపిస్తుంది. ఇందులో కూడా మనకు ఎలాంటి ఇష్యూస్ లేవనే చెప్పుకోవచ్చు. అండ్ పైన చూసినట్టయితే మీకు సెట్టింగ్స్లో ఇంకా మనకు చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి చూసినట్టయితే మనకు కంప్లీట్గా డిఫరెంట్ ఫిల్టర్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనకు HDR10+ యొక్క సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ చూసినట్టయితే మీకు ఫ్లాష్ కూడా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి కెమెరా సెట్టింగ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు పోర్ట్రేట్ మోడ్ కూడా ఇచ్చారనమాట. సో పోర్ట్రేట్ మోడ్ కూడా నేను చాలా ఈ యొక్క షార్ట్స్ అయితే తీసాను. అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తాను. అవన్నీ మీరైతే అబ్జర్వ్ చేయండి. సో చాలా సూపర్గా వచ్చినాయని అనుకోవచ్చు ఈ యొక్క ఫొటోస్ పోర్ట్రేట్ మోడ్లో. మనకు బ్లర్ ఎడ్జెస్ కట్ ఇవన్నీ మనకు చాలా సూపర్గా అయితే మెయింటైన్ చేసింది. అండ్ తర్వాత చూసినట్టయితే వీడియో అనమాట. మీరు వీడియో ఫ్రంట్ సైడ్ కెమెరాతో అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p at 30 frames/second వరకు మాత్రమే రికార్డ్ అయితే చేయొచ్చు. దీంట్లో మీకు 4K ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీకు ఒకసారి సెట్టింగ్స్లో పోతే ఇక్కడ మనకు కింద వీడియో రెజల్యూషన్లో అయితే వెళ్ళండి. ఇక్కడ చూసినట్టయితే మనకు కేవలం 720p అండ్ 1080p రెజల్యూషన్ మాత్రమే ఉంది. దీంట్లో మీకు ఎటువంటి యొక్క 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అండ్ తర్వాత మీరు సెల్ఫీ పరంగా చూసినా మీకు అదే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఇక్కడ మీకు నైట్ మోడ్ అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో నైట్ మోడ్ కెమెరాస్ కూడా మనకు చాలా అద్భుతంగా వచ్చాయనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. మీకు మంచి కెమెరా మొబైల్ కావాలంటే ఈ యొక్క Oppo F15 అనేది మీకు చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు మోర్లో పోతే ఇక్కడ మనకు స్టిక్కర్ మోడ్ అని ఉంది, తర్వాత గూగుల్ లెన్స్ మోడ్ ఉంది, తర్వాత టైమ్ ల్యాప్స్, పానో, తర్వాత ఎక్స్పోర్డ్, తర్వాత ఇంకా మనకు స్లో మోషన్ ఆప్షన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా స్లో మోషన్ కూడా మనకు కొంచెం ఈ యొక్క వాట్సాప్లో ఇలా పెట్టడానికి అయితే చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మోర్లో వెళ్తే ఇక్కడ మీకు టైమ్ ల్యాప్స్ కూడా ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. అండ్ పానో మోడ్ అంటే మీరు 360 డిగ్రీ యొక్క ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ స్టిక్కర్ మోడ్లో చూసినట్టయితే మీకు చాలా స్టిక్కర్స్ ఉండటం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా మీరైతే కంప్లీట్గా యూజ్ చేసుకోండి. అండ్ దీని ఒక కెమెరాతో తీసిన నేను కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. అవన్నీ మీరు కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇదనమాట ఈ యొక్క కెమెరా శాంపుల్స్. అండ్ ఇక్కడ మేజర్గా మనం ఎక్కడ ఇష్యూ ఫేస్ చేసినామంటే ఈ యొక్క స్టెబిలిటీ పరంగా అనమాట. సో ఏవైతే ఈ యొక్క మొబైల్తో వీడియోస్ రికార్డ్ చేస్తామో అవి మనకు మరీ అంత స్టెబిలిటీగా అయితే ఏం లేవు, మనకు కొంచెం షేకీగా రావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చెక్ చేద్దాం. సో ఎంత స్పీడ్గా ఉందో ఎంత స్పీడ్గా లేదో ఇప్పుడైతే మనకు తెలుస్తుంది. ఓకే. సో పర్లేదు ఫ్రెండ్స్, మరీ అంత స్పీడ్గా లేదు, మరీ అంత లోగా లేదు. మీకైతే డెఫినెట్గా నచ్చుతుందనే చెప్తాను. సో మనకు చాలా స్పీడ్గా ఉండటం అయితే జరిగింది. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే దీంట్లో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని, తర్వాత సెక్యూరిటీ అని, సో ప్రతి ఒక్కటి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకు ఈ యొక్క సెన్సార్స్ పరంగా మాట్లాడుకున్న ప్రతి ఒక్క సెన్సార్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఏది సెన్సార్ అయితే మనకు మిస్ కావడం అయితే లేదు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క వీడియో ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క వీడియో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ యొక్క వీడియో ఎలా వస్తుందో మీరు కూడా అబ్జర్వ్ అయితే చేయండి. సో ఒకసారి నేను సౌండ్ కూడా పెడతాను.
సో మనకు డెఫినెట్గా వీడియో క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ మనకు పక్కన వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట. ఈ యొక్క వీడియో ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క 360 డిగ్రీస్ కూడా మనకు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు అడ్వాంటేజెస్ ఏమంటే ముందుగా దీని యొక్క కెమెరానే చెప్పుకోవచ్చు. దీంట్లో చూసినట్టయితే మీకు అద్భుతమైన ఫొటోస్ రావడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా కెమెరా కోసమే కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. సో అమోల్డ్ డిస్ప్లే అనేది దీంట్లో మనకు కలర్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి డెఫినెట్గా మనకు నెక్స్ట్ లెవెల్లో ఉండటం అయితే జరుగుతుంది. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు కాబట్టి మరింత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుగా దీని యొక్క నెగిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది మనకు గేమింగ్ కోసం అయితే మరీ అంత బాగా అయితే సూట్ కాదు. మీకు గేమింగ్ కోసం కావాలంటే ఈ యొక్క మొబైల్ అయితే మీకు అంత సూపర్గా అయితే ఉండదు అనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మీకు 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క యాప్ అనేది మీకు చాలా ఓపెన్గా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారనమాట. సో ఇదనమాట. సో ఇది చూసినట్టయితే ఇప్పుడు దాకా మనం కెమెరా శాంపుల్ చూసాము, తర్వాత చూసినట్టయితే ఈ యొక్క వీడియో టెస్ట్ చూసాము, అండ్ స్పీకర్స్ కూడా చూసాము. సో ప్రతి ఒక్కటి మనకు అద్దరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క గివ్ అవే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క గివ్ అవే చూసినట్టయితే మీరు ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం అయితే చెప్తాను. సో ముందుగా దీని యొక్క కండిషన్స్ ఏమంటే అట్లీస్ట్ 10K వ్యూస్ వస్తే నేనైతే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే మనకు మొబైల్ వచ్చేసి అరౌండ్ 20,000 కంటే తక్కువే పడుతుంది. 18,000 ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను 10K వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదంతా మీరు తలుచుకుంటే అయిపోతుంది. ఇదే మనకు పెద్ద కష్టం అయితే ఏమీ కాదనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే నాకు డెఫినెట్గా ఒక 500 కామెంట్స్ అయితే ఉండాలి. అండ్ లైక్స్ చూసుకున్నట్టయితే ఒక 600 అట్లీస్ట్ 600 లైక్స్ వచ్చేటట్టు అయితే చేయండి. సో డెఫినెట్గా మీరైతే సపోర్ట్ చేయండి. అండ్ నా యొక్క ఈ యొక్క ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి డెఫినెట్గా అక్కడైతే ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రిప్షన్ మనకు లైక్ తర్వాత కామెంట్ మాత్రం మనకు కంపల్సరీ అనమాట. సో డెఫినెట్గా నేను ఈ యొక్క గివ్ అవే విన్నర్స్ని ఈ యొక్క 10K వ్యూస్ వచ్చిన తర్వాత నేనైతే ఫైనల్గా అనౌన్స్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే నా యొక్క బర్త్డే December 16th అయితే ఉందనమాట. నాకు బిఫోర్ ఈ యొక్క మొబైల్ నాకు గిఫ్ట్ రావడం అయితే జరిగింది. ఈ యొక్క గిఫ్ట్ నాకు కాదు, డైరెక్ట్గా నేను మీకైతే ఇస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Oppo F15 దీని యొక్క చరిత్ర. సో డెఫినెట్గా మీకు మంచి కెమెరా మొబైల్ కావాలంటే డెఫినెట్గా ఇది మనకు అద్భుతమైన మొబైల్ అనే చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.